హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ ప్రొవైడ్ చేస్తాను. బిఫోర్ దట్ సేల్స్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సేల్స్ ఫోర్స్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ సిఆర్ఎం ప్లాట్ఫామ్. దాన్ని యూస్ చేసి బిజినెస్ల యొక్క కస్టమర్స్తో రిలేషన్షిప్ని మేనేజ్ చేస్తారు. ఈరోజు మనం డెవలపర్ ఎడిషన్ ఆర్గ్ను ఎలా సెటప్ చేయాలో కవర్ చేస్తాము అండ్ సేల్స్ ఫోర్స్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ యొక్క ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేస్తాను. మరియు మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, ఫీల్డ్స్, రికార్డ్ డీటెయిల్ పేజెస్ మొదలైన వాటి గురించి నేర్చుకుందాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సేల్స్ ఫోర్స్ను ఫ్రీగా యాక్సెస్ చేయడానికి మనకు డెవలపర్ ఆర్గ్ అవసరం. కాబట్టి మనం ప్రారంభించి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం. సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఆర్గ్ను క్రియేట్ చేయడానికి salesforce.com/form/developer.signInకి వెళ్ళాలి. లేదా మీరు డెవలపర్ ఎడిషన్ ఆర్గ్ను సైన్అప్ అని రాయవచ్చు, లేదా డెవలపర్ సైన్అప్ ఎడిషన్ అని గూగుల్లో రాసి ఫస్ట్ లైన్పై క్లిక్ చేయవచ్చు. నెక్స్ట్ మీరు ఫామ్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ మీరు మీ నేమ్ని ఏం రాయాలనుకుంటున్నారో రాయండి. నెక్స్ట్ మీరు మీ జాబ్ టైటిల్ రాయాలి. అండ్ నేను ఇక్కడ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ అని రాస్తున్నాను. మరియు ఇక్కడ మీరు మీ వర్క్ ఈమెయిల్ ఏదైనా రాయవచ్చు. మరియు మీ కంపెనీ పేరు కూడా మెన్షన్ చేయాలి. అండ్ మీరు ఏ రీజియన్లో ఉన్న ఆ ప్లేస్ను సెలెక్ట్ చేసుకోండి. మరియు టర్మ్స్ అండ్ కండిషన్స్ను యాక్సెప్ట్ చేయాలి. మీరు రోబో కాదు కాబట్టి దాని మీద క్లిక్ చేసి సైన్అప్ మీ అని చేయండి. సో ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మీ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది వస్తుంది. మీ మెయిల్ ఓపెన్ చేసి వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది చెక్ చేయండి. వెరిఫికేషన్ ఈమెయిల్ను ఓపెన్ చేసి లోపల ఉన్న వెరిఫై అకౌంట్ లింక్ని క్లిక్ చేయాలి. తర్వాత మీ పాస్వర్డ్ రీసెట్ చేయాలి. సో మీరు పాస్వర్డ్ రీసెట్ చేశాక మీకు వచ్చే ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇది. దీంట్లో టాప్ లెఫ్ట్ కార్నర్లో యాప్ లాంచర్ గ్రిడ్ ఐకాన్ ఉంటుంది. అవైలబుల్ యాప్స్ చూడటానికి దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ సర్వీస్ క్లౌడ్ లాంటి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. అంటే మార్కెటింగ్ సిఆర్ఎం క్లాసిక్ క్లౌడ్, కమ్యూనిటీ, సేల్స్ ఫోర్స్ చార్టర్, కంటెంట్, సేల్స్ కన్సోల్, సర్వీస్ కన్సోల్. కాబట్టి ఇవన్నీ సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ బిల్డ్ చేసిన డిఫరెంట్ యాప్స్. సో మనం సేల్స్ క్లౌడ్కి వెళ్తాము. ఇది ఒక యాప్ అని మనం చెప్పవచ్చు. సో ఇది మొదటి ఇంటర్ఫేస్ ఆర్ డాష్బోర్డ్ అని చెప్పవచ్చు. ఇది టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉన్న యాప్ లాంచర్పై క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చే ఫస్ట్ సేల్స్ క్లౌడ్ యొక్క ఇంటర్ఫేస్ అని చెప్పవచ్చు. అండ్ నేను నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. అది వచ్చేసి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. బేసిక్గా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి బై డిఫాల్ట్ సేల్స్ ఫోర్స్చే బిల్డ్ చేయబడినవి. సేల్స్ ఫోర్స్ ఆర్గనైజేషన్స్ ఈ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తున్నాయి. సో సేల్స్ ఫోర్స్లో 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆల్రెడీ డిస్కస్ చేసిన స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ టైప్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కస్టమ్ ఆబ్జెక్ట్. ఇది యూజర్స్తో క్రియేట్ చేయబడినది. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఆల్రెడీ సేల్స్ ఫోర్స్చే బిల్డ్ చేయబడినవి. కానీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ కోసం మనమే వాటిని బిల్డ్ చేసుకోవాలి. సో ఈరోజు నేను ఫస్ట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో డిస్కస్ చేయబోతున్నాను. చాలా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ కామన్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి అకౌంట్, లీడ్, ఆపర్చునిటీ, కాంటాక్ట్స్, క్యాంపెయిన్, డాష్బోర్డ్, ప్రొడక్ట్స్, రిపోర్ట్ ఎక్సెట్రా. మీరు ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ని టాప్లో ఉన్న ట్యాబ్లో కూడా చూడవచ్చు. సేల్స్ ఫోర్స్ ఆపర్చునిటీస్, లీడ్స్, టాస్క్స్, ఫైల్స్. సో మనం గేర్ ఐకాన్ని క్లిక్ చేసి సెటప్లోకి వెళ్తే సేల్స్ ఫోర్స్లో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. మరియు మనం ఆబ్జెక్ట్ మేనేజర్పై క్లిక్ చేస్తే మీకు చాలా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఈ ఆబ్జెక్ట్స్ అన్ని సేల్స్ ఫోర్స్చే బిల్డ్ చేయబడినవి. వీటిని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు.
సో ఇవన్నీ మోస్ట్ కామన్ ఆబ్జెక్ట్స్ అండ్ పీపుల్ వీటిని ఎక్కువగా యూస్ చేస్తారని చెప్పవచ్చు. కాబట్టి నేను ఫస్ట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తాను. అది అకౌంట్స్. అకౌంట్స్ అనేది బేసిక్గా కంపెనీ ఆర్ బిజినెస్కి యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు సేవ్ రికార్డ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన కంపెనీ మరియు మీరు దాన్ని సేల్స్ ఫోర్స్లో సేవ్ చేయాలి అనుకుంటే అకౌంట్ ఆబ్జెక్ట్ కింద సేవ్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ అయిన లీడ్కి వెళ్దాం. మీరు సేవ్ చేసే లీడ్స్లో మీరు మీ కస్టమర్స్ ఎవరైనా పొటెన్షియల్ కస్టమర్స్ కోసం రికార్డ్స్ ఉంచుతారు. మీరు వాటిని లీడ్ ఆబ్జెక్ట్ కింద యాడ్ చేయొచ్చు. ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం. ఆపర్చునిటీస్ అంటే ఏమిటి? బేసిక్గా ప్రోగ్రెస్లో ఉన్న ప్రతి సేల్స్ డీల్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రతి లీడ్ ఆపర్చునిటీగా కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కస్టమర్ మీ డీల్ని యాక్సెప్ట్ చేస్తే లీడ్ అనేది కస్టమర్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు అది ఆపర్చునిటీ కిందకు వస్తుంది. ఇప్పుడు థర్డ్ ఆబ్జెక్ట్ కాంటాక్ట్స్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు మీ కస్టమర్స్ ఎవ్రీ కాంటాక్ట్ని సేవ్ చేస్తారు. కాంటాక్ట్స్ అండ్ మీకు ఏదైనా ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఉంటే అకౌంట్స్ ఒకదానితో ఒకటి లింక్ చేయబడి ఉంటాయి. క్యాంపెయిన్స్, ఒకవేళ మీరు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా రిలేటెడ్ టు ఆర్గ్ ఆర్ రిలేటెడ్ టు ఎనీథింగ్ మీరు క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ కింద సేవ్ చేస్తారు. అండ్ డాష్ బోర్డ్స్ అనేవి విజువల్ ప్రజెంటేషన్ ఆర్ మీరు ఎటువంటి రిపోర్ట్స్ క్రియేట్ చేసినా మీ రిపోర్ట్స్ విజువల్ డిమాన్స్ట్రేషన్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీ దగ్గర సేల్స్ రిపోర్ట్ ఉంటే మీరు ఈ సెషన్లో డీటెయిల్స్ అండ్ విజువల్ ప్రజెంటేషన్ చూడవచ్చు. రిపోర్ట్స్ అంటే ఏంటి? బేసిక్గా మీరు మీ రెవెన్యూని క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే లేదా మీరు టోటల్ సేల్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నా ఇక్కడ మీరు చేయవచ్చు. ఇక్కడ నుండి న్యూ రిపోర్ట్ లాగా టైప్ చేసి లేదా మీరు ఫిల్టర్ చేసి కూడా యాడ్ చేసి రిపోర్ట్స్ని క్రియేట్ చేయవచ్చు. మీరు మీ అవసరానికి తగ్గట్టుగా మీ రిపోర్ట్స్ని క్రియేట్ చేయవచ్చు. మీరు చేయాలనుకున్న ప్రతి ఆబ్జెక్ట్ని చార్టర్ ఆబ్జెక్ట్ కింద చేయవచ్చు. సో ఇది మీరు ప్రతి డీటెయిల్ని చూడగలిగే మీ హోమ్ పేజ్ అండ్ మీరు మీ హోమ్ పేజ్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ అదర్ టాపిక్స్ అండ్ మోర్ టాపిక్స్ని మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాము. అండ్ చాలా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫీల్డ్స్ గురించి తెలుసుకుందాం. ఫీల్డ్స్ అనేవి ఒక మ్యాజిక్ బాక్సెస్ లాంటివి. ఇక్కడ మనం అన్ని రకమైన డేటా స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఆబ్జెక్ట్లో మీకు అకౌంట్ ఓనర్, రేటింగ్, అకౌంట్ నేమ్, ఫోన్ నెంబర్, పేరెంట్ అకౌంట్, ఫ్యాక్స్ అనే ఫీల్డ్స్ ఉన్నాయనుకుందాం. ఇవన్నీ ఫీల్డ్స్. వాటిని మనం ఫీల్డ్స్కి రైట్ సైడ్లో ఉన్న పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఎడిట్ చేయొచ్చు. కేవలం మీరు క్లిక్ చేయడం ద్వారా మీ నీడ్ని బట్టి వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టైపింగ్ మిస్టేక్ ఉంటే మీరు దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు సేవ్ చేయాలి. ఇలాగే ఫీల్డ్స్ని కూడా మీరు ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ టాపిక్ వెళ్దాం. అదే రికార్డ్ డీటెయిల్ పేజ్. రికార్డ్ డీటెయిల్ పేజ్ అంటే ఏంటి? బేసిక్గా ఇక్కడే మీరు మీ స్పెసిఫిక్ రికార్డ్ డీటెయిల్ గురించి అన్ని డీటెయిల్స్ చూడవచ్చు. దీన్ని మీ డేటా ఉన్న ప్రొఫైల్ పేజ్ అనుకోండి. నెక్స్ట్ టాపిక్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఆబ్జెక్ట్కి వెళ్దాం. ఈ పేజ్లో ముందు డిస్ప్లే అవుతున్న ఎవ్రీ డీటెయిల్ మీరు చూసినట్లయితే రికార్డ్ డీటెయిల్ పేజ్ లాగా అకౌంట్ ఓనర్ నుండి లాస్ట్ మోడిఫైడ్ పేజ్ వరకు మీ ముందు కనిపిస్తున్న ప్రతి డీటెయిల్ పేజ్ అనేది రికార్డ్ డీటెయిల్ పేజ్ కిందకు వస్తుంది. అండ్ ది బెస్ట్ పార్ట్ ఈస్ మీరు ఆ పేజెస్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు రిలేటెడ్ లేయర్స్, చార్ట్స్ లేదా ఫ్యాన్సీ ఇమేజెస్ని కూడా యాడ్ చేసి దాన్ని ప్రొఫెషనల్ చేంజ్ చేయవచ్చు. ఇది మీ ఆఫీస్ని డెకరేట్ చేయడం లాంటిది, బట్ ఇది కొంచెం ఫన్గా ఉంటుంది. హలో ఎవ్రీవన్ అండ్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మనం ఈ వీడియోలో కస్టమ్ ఆబ్జెక్ట్స్ అండ్ యాప్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ కస్టమ్ యాప్స్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. కస్టమ్ ఫీల్డ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ సేల్స్ ఫోర్స్లో టెక్స్ట్ ఏరియా అండ్ రిచ్ టెక్స్ట్ ఫీల్డ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ సేల్స్ ఫోర్స్ అంటే ఏంటో ఒకసారి రీక్యాప్ చేద్దాం. సేల్స్ ఫోర్స్ అనేది బేసిక్గా ఒక కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్.
ఇది బిజినెస్లో బెటర్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కస్టమర్ సర్వీస్ ఇంప్రూవ్ చేయడానికి, మోర్ డీల్స్ క్లోజ్ చేసుకోవడానికి అండ్ కస్టమర్ యాక్టివిటీ ట్రాప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్కి వెళ్దాం. ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్లో కస్టమర్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. బేసిక్గా కస్టమర్ ఆబ్జెక్ట్స్ మీ బిజినెస్కి అవసరమైన ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్కూల్ తీసుకుంటే స్టూడెంట్స్ ఆర్ కోర్సెస్ కోసం మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫర్ దట్ యూ నీడ్ టు ఫాలో దిస్ స్టెప్ బై స్టెప్ గైడ్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, కస్టమర్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేటెడ్ బై యూజర్స్ అండ్ మన అవసరానికి తగ్గట్టుగా వాటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెటప్లోకి వెళ్తే మీరు 2 ట్యాబ్స్ చూస్తారు. అవి హోమ్ అండ్ ఆబ్జెక్ట్ మేనేజర్. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్ హ్యాండ్ మెనూలో ఉన్న ఆబ్జెక్ట్ మేనేజర్ని క్లిక్ చేయాలి. ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ అండ్ మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ నేను రైట్ సైడ్లో ఉన్న క్రియేట్ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. దెన్ ఐ విల్ సెలెక్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను నా కస్టమ్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి నేను స్టూడెంట్ అనే నేమ్ తీసుకుంటున్నాను. అండ్ దీనికి మనం ప్లూరల్ కూడా యాడ్ చేయాలి. ఒకవేళ స్టూడెంట్ అని తీసుకుంటే ప్లూరల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇలా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ లేబుల్ నేమ్ అనేది ఓవెల్తో స్టార్ట్ అయినట్లయితే ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేయాలి. అండ్ ఇది ఇక్కడ ఓవెల్తో స్టార్ట్ అవ్వట్లేదు, సో దీన్ని అలా ఉంచుతున్నాను. మనం లేబుల్ నేమ్ స్టూడెంట్ అని తీసుకోవడం వల్ల ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఆటోమేటిక్గా స్టూడెంట్ అని కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా నేను ఇలా యాడ్ చేస్తున్నాను. లైక్ దిస్ ఆబ్జెక్ట్ స్టోర్స్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇలా యాడ్ చేస్తున్నాను. మీ కస్టమ్ ఆబ్జెక్ట్ని బట్టి మీరు డిస్క్రిప్షన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రికార్డ్ నేమ్ ఏమవుతుంది, ఆబ్వియస్గా రికార్డ్ నేమ్ స్టూడెంట్ అవుతుంది. అండ్ మీరు దానికి డేటా టైప్ చూస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ టెక్స్ట్ ఆర్ ఆటో నెంబర్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను టెక్స్ట్ చూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షనల్ ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ కస్టమ్ ఆబ్జెక్ట్స్ని రిపోర్ట్ ఆబ్జెక్ట్లో చూడాలి అనుకుంటే మీరు దానిపై క్లిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ రిపోర్ట్స్లో చూడాలి అనుకుంటున్నాను, అందుకే దానిపై క్లిక్ చేస్తున్నాను. నేను ఇది యాక్టివిటీస్ అలౌ చేయాలి అండ్ ఫీల్డ్ హిస్టరీస్ కూడా ట్రాక్ చేయాలి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ కస్టమ్ ఆబ్జెక్ట్స్ని చార్టర్ గ్రూప్లో చూడాలి అనుకుంటే అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు లైసెన్సింగ్ ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని క్లిక్ చేయవచ్చు. కానీ ఇక్కడ నేను దాన్ని అలాగే ఉంచుతున్నాను. మీరు ఏమైనా నోట్స్ యాడ్ చేయాలి అనుకున్నా అండ్ అటాచ్మెంట్స్ రిలేటెడ్ లిస్ట్ యాడ్ చేయాలి అనుకున్నా మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఈ కస్టమ్ ఆబ్జెక్ట్ కోసం న్యూ కస్టమ్ ట్యాబ్ క్రియేట్ చేయడానికి మీరు దాన్ని ఇక్కడ క్లిక్ చేయవచ్చు. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక నేను సేవ్ చేస్తున్నాను. గ్రేట్. ఇప్పుడు మనం స్టూడెంట్ అనే నేమ్తో కస్టమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం, అదే కస్టమ్ ట్యాబ్స్. ఇప్పుడు మన సెకండ్ టాపిక్ కస్టమ్ ట్యాబ్స్. అండ్ కస్టమ్ ట్యాబ్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. బేసిక్గా సేల్స్ ఫోర్స్లో ట్యాబ్స్ అనేవి యూజర్స్కి స్పెసిఫిక్ ఫీచర్స్ ఆర్ డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు స్టూడెంట్ ఆబ్జెక్ట్కి ట్యాబ్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ అగైన్ సెటప్ మెనూలోకి వెళ్ళి ఇక్కడున్న హోమ్ ట్యాబ్ని క్లిక్ చేసి క్విక్ ఫైండ్ బాక్స్లో ట్యాబ్స్ అని సెర్చ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్లో ట్యాబ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ ఇట్. మీరు కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్ క్రియేట్ చేయవచ్చు, వెబ్ ట్యాబ్స్ క్రియేట్ చేయవచ్చు, మీరు విజువల్ పేజ్ ఫోర్స్కి ట్యాబ్స్ క్రియేట్ చేయవచ్చు, మీరు లైట్నింగ్ కాంపోనెంట్స్ ఆర్ లైట్నింగ్ పేజెస్కి ట్యాబ్స్ క్రియేట్ చేయవచ్చు. ఇవన్నీ సపరేట్ టాపిక్స్, బట్ ఇప్పటికీ మనం కస్టమ్ ఆబ్జెక్ట్కి ట్యాబ్ క్రియేట్ చేద్దాం.
సో మనం ఏ ఆబ్జెక్ట్లో ట్యాబ్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో దానిలో న్యూ క్లిక్ చేస్తాం. సో నేను ఆబ్జెక్ట్ వచ్చేసి స్టూడెంట్ సెలెక్ట్ చేస్తున్నాను, ఇంతకుముందు మనం క్రియేట్ చేసింది. అండ్ సెలెక్ట్ ట్యాబ్ స్టైల్, అండ్ మీరు డిస్క్రిప్షన్ ఏదైనా రాయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ట్యాబ్ ఈజ్ ఫర్ స్టూడెంట్ ఆబ్జెక్ట్, లైక్ దట్. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ మీరు ఈ ట్యాబ్ ఎవరికైతే విజిబుల్గా ఉండాలో కంట్రోల్ చేయవచ్చు. సో నేను ఇది డిఫాల్ట్ వన్గా ఇస్తున్నాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ అగైన్ నెక్స్ట్, దెన్ సేవ్. గ్రేట్, మనం స్టూడెంట్ అనే కస్టమ్ ఆబ్జెక్ట్కి కస్టమ్ ట్యాబ్ క్రియేట్ చేసాం. ఈ ట్యాబ్ నౌ ఇది సేల్స్ఫోర్స్ ఆర్గ్లో కనిపిస్తుంది. మనం ఇక్కడికి వచ్చి అండ్ రిఫ్రెష్ చేస్తే దెన్ మీరు ఈ కస్టమ్ ఆబ్జెక్ట్ని మోర్ కింద చూడవచ్చు. దిస్ వన్ స్టూడెంట్. సి, మీరు కస్టమ్ ఆబ్జెక్ట్ని కస్టమ్ ట్యాబ్తో ఎలా క్రియేట్ చేశారో ఇక్కడ చూడవచ్చు. ఈ ట్యాబ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాప్స్. కస్టమ్ యాప్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. బేసిక్గా కస్టమ్ యాప్స్ అనేవి కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ అదర్ ఫంక్షనాలిటీస్ ఆర్ స్పెసిఫిక్ బిజినెస్ ప్రాసెస్. ఇది యూజర్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ వాళ్ళ వర్క్ ఫ్లోకి సూట్ అయ్యేలా సేల్స్ఫోర్స్ ఫీచర్స్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ మీరు ఏదైనా యాప్స్ ఆర్ ఫంక్షనాలిటీని సేల్స్ఫోర్స్ ఆర్గ్లో యాడ్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు వాటిని కస్టమ్ యాప్స్ ద్వారా పొందవచ్చు. ఒకవేళ నేను ఆర్గ్ సైడ్ చూపిస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్న గేర్ ఐకాన్ని క్లిక్ చేసి సెటప్పై క్లిక్ చేయాలి. దెన్ క్విక్ ఫైండ్ బాక్స్లో యాప్ మేనేజర్ అని సెట్ చేసి వచ్చిన ఆప్షన్స్లో నుంచి యాప్ మేనేజర్పై క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు న్యూ కస్టమ్ యాప్ని క్రియేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూ లైట్నింగ్ యాప్ క్రియేట్ చేయాలి అనుకున్నా ఆర్ న్యూ కనెక్టెడ్ యాప్ క్రియేట్ చేయాలి అనుకున్నా, మీరు ఏం చేయాలనుకున్నా మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ న్యూ లైట్నింగ్ యాప్ బటన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ మీరు ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాప్ నేమ్ వచ్చేసి నేను స్కూల్ మేనేజ్మెంట్ యాప్ అని ఎంటర్ చేస్తున్నాను. అండ్ డెవలపర్ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. అండ్ దెన్ మీరు డిస్క్రిప్షన్ రాసి ఇమేజ్ యాడ్ చేయొచ్చు ఆర్ మీ యాప్కి ఇవ్వాలి అనుకున్న కలర్ ఇచ్చి దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మీరు స్టాండర్డ్ నావిగేషన్ చూస్ చేసుకొని డిఫరెంట్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవచ్చు ఆర్ కన్సోల్ నావిగేషన్ని చూస్ చేసుకొని మీ డెస్క్టాప్ ఆర్ ఫోన్కి ఎలా డిస్ప్లే అవ్వాలో చూస్ చేసుకోవచ్చు. ఈ యాప్ డెస్క్టాప్ ఆర్ ఫోన్కి సపోర్టెడ్గా ఉంటుంది ఆర్ జస్ట్ డెస్క్టాప్ ఆర్ జస్ట్ ఫోన్ మీకు నచ్చినట్లుగా మీరు సెటప్ యాక్సెస్ ఇవ్వచ్చు ఆర్ సర్వీస్ సెటప్ ఆర్ డేటా క్లౌడ్ రెండిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ సెట్టింగ్స్ని ఇక్కడ ఎనేబుల్ ఆర్ డిసేబుల్ చేసుకోవచ్చు ఆర్ మీరు ఓమ్ని ఛానల్ని కూడా యాడ్ చేయవచ్చు. బట్ నేను ఇక్కడ ఏం చేయట్లేదు, ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్. అండ్ దెన్ యూ కెన్ యాడ్ యూటిలిటీ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ బాటంలో మీరు ఏదైనా చూపించాలి అనుకున్నా మీరు ఇక్కడ నుంచి ఎడిట్ చేయవచ్చు. మీరు ఓమ్ని ఛానల్ యాడ్ చేయాలి అనుకున్నా, ఏదైనా రిచ్ టెక్స్ట్ రిపోర్ట్ చార్ట్ మీరు యాప్ బాటంలో చూపించాలనుకున్నా ఎనీథింగ్ మీరు దాన్ని ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. నేను దీన్ని డిఫాల్ట్గా ఉంచుతున్నాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ మీరు ఏ కస్టమ్ ఆబ్జెక్ట్ని మీ యాప్లో చూపించాలి అనుకుంటున్నారో చూస్ చేసుకోవచ్చు. నేను మనం క్రియేట్ చేసిన స్టూడెంట్ చూస్ చేస్తున్నాను. స్టూడెంట్ కస్టమ్ ఆబ్జెక్ట్ అండ్ అకౌంట్స్ అండ్ కాంటాక్ట్స్ వీటిని యాప్లో చూపించాలనుకుంటున్నాను. ఈ 3 ఆబ్జెక్ట్స్ని నా యాప్లో చూపించాలి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మీరు సెర్టైన్ ప్రొఫైల్ చూస్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఈ యాప్ని చూడాలి అనుకుంటున్నాను.
నేను జస్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సెలెక్ట్ చేస్తున్నా అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఫినిష్. మీరు ఇప్పుడు మీ యాప్ని ఇక్కడ చూడవచ్చు, స్కూల్ మేనేజ్మెంట్ యాప్. సి యూ కెన్ సీ యువర్ యాప్ హియర్. అండ్ మీరు దాన్ని ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు ఆర్ క్లోన్ కూడా చేయవచ్చు. మీరు ఆ యాప్ని యాప్లో ఏదైనా రాంగ్ అనుకుంటే మీరు దాన్ని డిలీట్ చేయొచ్చు. అండ్ మీరు దీనిలాగా ఇంకొక యాప్ని కూడా క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ దీన్ని క్లోన్ చేయవచ్చు అండ్ కాపీ చేయవచ్చు. ఈ యాప్లో అకౌంట్ అండ్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ అదర్ రిలేటెడ్ టూల్స్ కూడా ఉన్నాయి. స్కూల్ యూజర్స్ని మేనేజ్ చేయడానికి ఈ యాప్ని సేల్స్ఫోర్స్ యాప్ లాంచర్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు సేల్స్ఫోర్స్ యాప్ లాంచర్లోకి వెళ్తే విచ్ ఈజ్ ఆన్ టాప్ లెఫ్ట్ కార్నర్ సెర్చ్ యాజ్ స్కూల్ మేనేజ్మెంట్ యాప్ అండ్ మీకు ఆ యాప్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ దట్. దెన్ మీరు ఈ యాప్ని చూడవచ్చు అకార్డింగ్ టు యువర్ నీడ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక మీకు సపరేట్ విండో కనిపిస్తుంది. యూజర్స్కి కావాల్సిన కంటెంట్ చూడటానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. అదే క్రియేటింగ్ కస్టమ్ ఫీల్డ్స్. కస్టమ్ ఫీల్డ్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజర్స్ అండ్ సేల్స్ఫోర్స్ ప్రొవైడ్ చేసే స్టాండర్డ్ ఫీల్డ్స్ కంటే ఇవి అడిషనల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఫీల్డ్స్ అనేవి ఆల్రెడీ సేల్స్ఫోర్స్చే బిల్డ్ చేయబడ్డవి అండ్ కస్టమ్ ఫీల్డ్స్ అనేవి క్రియేటెడ్ బై యూజర్స్ అండ్ సేల్స్ ప్రాసెస్ రిలేటెడ్ యూనిక్ డేటా క్యాప్చర్ చేయడానికి బిజినెస్ లీడ్స్ కోసం ఇవి యూజర్స్చే క్రియేట్ చేయబడ్డవి. సో సేల్స్ఫోర్స్లో స్టాండర్డ్ ఫీల్డ్స్ ఆర్ కస్టమ్ ఫీల్డ్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ డేటా టైప్స్ ఉంటాయి. డేటా టైప్స్ ఫీల్డ్స్లో స్టోర్ చేయబడి ఉంటాయి అండ్ కైండ్ ఆఫ్ డేటాని డిఫైన్ చేస్తాయి. సేల్స్ఫోర్స్ డిఫరెంట్ బిజినెస్ స్పేసెస్కి సూట్ అయ్యేలా వేరియస్ డేటా టైప్స్ని ఆఫర్ చేస్తుంది. మోస్ట్ కామన్ వన్ ఈజ్ టెక్స్ట్. ఇది సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ని స్టోర్ చేస్తుంది సచ్ యాజ్ నేమ్, కోడ్ ఆర్ షార్ట్ డిస్క్రిప్షన్. దెన్ నెక్స్ట్ వన్ నెంబర్. ఇది న్యూమరిక్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. మీరు నెంబర్స్ యొక్క డెసిమల్ ప్లేసెస్ని డిఫైన్ చేయవచ్చు. దెన్ డేట్. మీరు డేట్ స్టోర్ చేయవచ్చు అండ్ డేట్ అండ్ టైం బోత్ కూడా స్టోర్ చేయొచ్చు. అండ్ ఇన్ ది చెక్ బాక్స్ లిస్ట్ బులియన్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. అండ్ పిక్ లిస్ట్ అనేది యూజర్స్ ప్రీ డిఫైన్డ్ లిస్ట్లో ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు పిక్ లిస్ట్ డేటా టైప్ యాడ్ చేయవచ్చు. అండ్ దెన్ ఫార్ములా. దీంట్లో మనం ఫార్ములా బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ స్టోర్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఏ ఫార్ములా ఫీల్డ్ ఏదైనా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేది. ఎట్ దట్ టైం మీరు ఫార్ములా డేటా టైప్ సెలెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు నేను సేల్స్ఫోర్స్లో కస్టమ్ ఫీల్డ్ ఎలా క్రియేట్ చేయాలి అని ఒక విజువల్ డిమాన్స్ట్రేషన్ ఇస్తాను. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను అగైన్ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి స్టూడెంట్ అని సెర్చ్ చేస్తున్నాను. మనకి స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ దట్. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ మెనూలో ఉన్న ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ని క్లిక్ చేస్తున్నాను అండ్ దానిలో న్యూ క్లిక్ చేస్తున్నా టు క్రియేట్ న్యూ కస్టమ్ ఫీల్డ్. ఇక్కడ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా టైప్ చూస్ చేస్తున్నాను. మీకు ఏ కైండ్ ఆఫ్ ఫీల్డ్ కావాలో మీరు ఆ డేటా టైప్ చూస్ చేసుకోవాలి. నాకు టెక్స్ట్ ఫీల్డ్ కావాలి, సో నేను టెక్స్ట్ డేటా టైప్ చూస్ చేస్తున్నాను. మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నేను ఇప్పుడు నా ఆబ్జెక్ట్లో స్టూడెంట్ ఐడి స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను స్టూడెంట్ ఐడి ఎంటర్ చేస్తున్నాను అండ్ మీరు లెంత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం లెంత్ ఫర్ దిస్ టెక్స్ట్ అండ్ నేను ఎగ్జాంపుల్గా 20 చూస్ చేస్తున్నా బికాజ్ ఇట్స్ అన్ ఐడి అండ్ సెట్టింగ్స్ అలాగే ఉంచుతున్నాను.
అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నౌ మనం ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కూడా కంట్రోల్ చేయవచ్చు, ఏ యూజర్ ఈ ఫీల్డ్ని చూడవచ్చు అని. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఫైనల్లీ నేను ఈ ఫీల్డ్ని పేజ్ లేఅవుట్లో యాడ్ చేస్తున్నాను సో దట్ ఇది రికార్డ్ డీటెయిల్ పేజ్లో కనిపిస్తుంది. మీరు పేజ్ లేఅవుట్లో కావాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు, ఆర్ వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు. బట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను, సో ఐఎమ్ క్లికింగ్ ఇట్ అండ్ సేవ్. అండ్ ఇప్పుడు మనం న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్లో కస్టమ్ ఫీల్డ్ని క్రియేట్ చేసాం. ఒకవేళ అగైన్ కస్టమ్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే మనం ఓపెన్ చేసి క్లిక్ ఆన్ స్టూడెంట్స్ అండ్ మనం న్యూ రికార్డ్ క్రియేట్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన స్టూడెంట్ ఐడి అనే కస్టమ్ ఫీల్డ్ని చూడొచ్చు. స్టూడెంట్ నేమ్ అనేది స్టాండర్డ్ ఫీల్డ్ అండ్ స్టూడెంట్ ఐడి మనం క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టూడెంట్ నేమ్ వచ్చేసి సిఆర్ఎస్ ఇన్ఫో సొల్యూషన్స్ అని తీసుకుంటున్నాను. అండ్ ఐడి వచ్చేసి 438824 అండ్ క్లికింగ్ ఆన్ సేవ్. ఇప్పుడు మన స్టూడెంట్ అనే రికార్డ్ మన కస్టమ్ ఆబ్జెక్ట్లో సేవ్ అయింది. That's it for today. If you like our video, don't forget to subscribe. Hello everyone, I hope you all are doing well. ఈరోజు ఈ వీడియోలో సేల్స్ఫోర్స్లో టెక్స్ట్ ఏరియాస్ అండ్ రిచ్ టెక్స్ట్ ఫీల్డ్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. బట్ బిఫోర్ దట్ సేల్స్ఫోర్స్ అంటే ఏంటో ఒకసారి రీక్యాప్ చేద్దాం. సేల్స్ఫోర్స్ అనేది బేసిక్గా ఒక కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్. ఇది బిజినెస్లో బెటర్ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవడానికి, కస్టమర్ సర్వీస్ ఇంప్రూవ్ చేయడానికి, మోర్ డీల్స్ క్లోజ్ చేసుకోవడానికి అండ్ కస్టమర్ యాక్టివిటీని ట్రాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్కి వెళ్దాం. పేజ్ లేఅవుట్లో టాప్ రైట్ సైడ్లో ఉన్న గేర్ ఐకాన్ని క్లిక్ చేయాలి. మనకి సెటప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి క్విక్ ఫైండ్ బాక్స్లో స్టూడెంట్ అని సెర్చ్ చేయాలి. మనకి స్టూడెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ ఇట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ మెనూలో ఉన్న ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ని క్లిక్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడ న్యూ ఆప్షన్ని క్లిక్ చేయాలి టు క్రియేట్ న్యూ కస్టమ్ ఫీల్డ్. మనం ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్తో డిఫరెంట్ ఫీల్డ్స్ని క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ నేను టెక్స్ట్ ఏరియా రిచ్ అనే డేటా టైప్ని చూస్ చేస్తున్నాను. సో బేసిక్గా డేటా టైప్స్ అనేవి డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అవుతాయి. లైక్ ఇన్ బోల్డ్ ఫార్మాట్ ఆర్ ఇటాలిక్ ఫార్మాట్ ఆర్ బుల్లెట్ పాయింట్, ఇలా ఏదైనా మీరు ఇక్కడ స్టోర్ చేయొచ్చు. అండ్ మీరు దీన్ని లేబుల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ బయో, నేను స్టూడెంట్ బయో గురించి చెప్పాలనుకుంటున్నాను. సో నేను స్టూడెంట్ బయో అని తీసుకుంటున్నాను. అండ్ మీరు లెంత్ చూస్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్ చూస్ చేసుకోవచ్చు అండ్ విజిబుల్ లైన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ని లైన్స్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నారో చూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మీరు ఈ ఫీల్డ్స్ని రిపోర్ట్స్కి యాడ్ చేయాలి అనుకుంటున్నారా లేదా అని చూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మీరు ఇప్పుడు ఇది ఎవరికి విజిబుల్గా ఉండాలో చూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు దీన్ని పేజ్ లేఅవుట్కి యాడ్ చేయాలి అనుకున్నా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి రిఫ్రెష్ చేయాలి. మీరు ఎడిట్పై క్లిక్ చేస్తే స్టూడెంట్ బయోని చూడవచ్చు. అండ్ మీరు ఇక్కడ యాడ్ ది రిచ్ టెక్స్ట్ని లైక్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సేల్స్ఫోర్స్లో రిచ్ టెక్స్ట్ ఏరియాని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాని పర్పస్ ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం అండ్ సేల్స్ఫోర్స్లో డిఫరెంట్ టెక్స్ట్ టైప్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనం సేల్స్ఫోర్స్లో న్యూ బటన్ని క్లిక్ చేయాలి. మీరు ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ న్యూ అగైన్. మీరు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ని చూడవచ్చు. సో మనం ఈచ్ టైప్ని 1 by 1 డిస్కస్ చేద్దాం. టెక్స్ట్ అనేది సింపుల్ ఫార్మాట్ అండ్ ఇక్కడ మనం నెంబర్స్ అండ్ లెటర్స్ని ఎంటర్ చేయొచ్చు. టెక్స్ట్ ఏరియా అనేది బేసిక్గా యూజర్స్ లీస్ట్ 255 క్యారెక్టర్స్ని యాడ్ చేయడానికి అలో చేస్తుంది. టెక్స్ట్ ఏరియా లాంగ్ యూజర్స్ డేటా ఆర్ క్యారెక్టర్స్ ఎంటర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ సపరేట్ లైన్స్లో 1,31,072 క్యారెక్టర్స్
అలౌ చేస్తుంది. మనం ఆల్రెడీ టెక్స్ట్ రిచ్ ఏరియా గురించి డిస్కస్ చేసాము అండ్ క్రియేట్ కూడా చేసాము. టెక్స్ట్ ఎన్క్రిప్టెడ్, ఈ ఫీల్డ్ డేటాని ఎన్క్రిప్ట్ చేస్తుంది. దీని ద్వారా సేల్స్ ఫోర్స్లోని అనాథరైజ్డ్ యూజర్స్ దీన్ని రీడ్ చేయలేరు. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. అండ్ నేను సేల్స్ ఫోర్స్లో టెక్స్ట్ ఏరియా అండ్ టెక్స్ట్ ఏరియా లాంగ్ టెక్స్ట్ ఎన్క్రిప్టెడ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ప్రొసీజర్ సేమ్ ఉంటుంది, లైక్ టెక్స్ట్ ఏరియా రిచ్ లాగా. నేను దీన్ని ఎలా క్రియేట్ చేయాలో అనదర్ డెమో ఇస్తాను మీకు. సో మనం టెక్స్ట్ ఏరియా లాంగ్ మీద క్లిక్ చేస్తాము. సో నేను దీన్ని ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాను. మనం దీన్ని చూస్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఏదైనా ఫీల్డ్ నేమ్ ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ స్టూడెంట్ డిస్క్రిప్షన్ అని తీసుకుంటున్నాను. సో ఆబ్వియస్గా మీరు ఏదైనా డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి అనుకుంటే మీరు టెక్స్ట్ ఏరియా లాంగ్ని చూస్ చేసుకోవచ్చు. బికాస్ అది మీరు 1,32,000 క్యారెక్టర్స్ని సపరేట్ లైన్స్లో ఎంటర్ చేయడానికి ఎలా చేస్తుంది. మీరు ఏదైనా హెల్ప్ టెక్స్ట్ యాడ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్ లైక్ దిస్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మీరు విజిబిలిటీ కంట్రోల్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఈ యూజర్స్ ఫీల్డ్ని చూడాలి అనుకున్నా వద్దు అనుకున్నా ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ ఆర్ డీసెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మీ చాయిస్. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ మీరు ఫీల్డ్ని పేజ్ లేఅవుట్కి యాడ్ చేయాలి అనుకుంటే సెలెక్ట్ చేయొచ్చు ఆర్ డీసెలెక్ట్ కూడా చేయవచ్చు. నేను పేజ్ లేఅవుట్కి యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఐఎమ్ సెలెక్టింగ్ ఇట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. హోమ్ పేజ్కి వెళ్ళి పేజ్ని రిఫ్రెష్ చేయాలి. దెన్ మనం అన్ని కస్టమ్ ఫీల్డ్స్ని చూడవచ్చు, విచ్ ఇస్ స్టూడెంట్ డిస్క్రిప్షన్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ టెక్స్ట్ ఏరియా లాంగ్ అండ్ రిచ్ టెక్స్ట్ ఏరియా. ఐ హోప్ మీకు టెక్స్ట్ ఏరియా అండ్ రిచ్ టెక్స్ట్ ఫీల్డ్స్ యొక్క డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. అనదర్ డే అనదర్ వీడియో. ఈరోజు మనం పిక్ లిస్ట్ అండ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. అండ్ ఆల్సో గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం, అదే పిక్ లిస్ట్. సో బేసిక్గా పిక్ లిస్ట్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్లో ఒక వాల్యూని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. డేటా ఎంట్రీని స్టాండర్డైజ్ చేయడానికి అండ్ ఫీల్డ్స్లో స్టోర్ చేయబడిన వాల్యూస్ కన్సిస్టెన్సీని ఎన్ష్యూర్ చేసుకోవడానికి పిక్ లిస్ట్స్ యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ ఆర్ ప్రియారిటీ వంటి ఫీల్డ్స్ కోసం పిక్ లిస్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హై, మీడియం, లో వంటి వాటి కోసం. అండ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అనేవి బేసిక్గా యూజర్స్ ప్రీ డిఫైన్డ్ లిస్ట్లో నుంచి మల్టిపుల్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఒక ఫీల్డ్లో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అనేది ఈ టైప్ ఆఫ్ ఫీల్డ్స్కి యూజ్ అవుతుంది, లైక్ స్పోర్ట్స్, మ్యూజిక్, ట్రావెల్ ఆర్ స్కిల్స్. ఎక్కడైతే మనం ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు మనం మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు పిక్ లిస్ట్తో స్టార్ట్ చేద్దాము. నేను సేల్స్ ఫోర్స్లో ఈ ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను సెటప్లో ఉన్న ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్తున్నాను. ఆబ్జెక్ట్ మేనేజర్లోకి ఎలా వెళ్ళాలి అనే క్విక్ రీక్యాప్ ఇస్తాను. మనం పేజ్ లేఅవుట్లో రైట్ సైడ్లో ఉన్న గేర్ ఐకాన్ని క్లిక్ చేయాలి. మనకి సెటప్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. న్యూ విండో ఓపెన్ అవుతుంది. హోమ్ ట్యాబ్ పక్కనే మనకి ఆబ్జెక్ట్ మేనేజర్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. అండ్ మనం ఏ ఆబ్జెక్ట్లో పిక్ లిస్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ న్యూపై క్లిక్ చేయాలి టు క్రియేట్ న్యూ పిక్ లిస్ట్. నౌ మీరు డేటా టైప్ చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు పిక్ లిస్ట్ అండ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అనే డేటా టైప్స్ చూడొచ్చు. నేను ఇక్కడ డేటా టైప్ పిక్ లిస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ ఏదైనా ఫీల్డ్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్
అండ్ మీరు ఇక్కడ ఎంటర్ వాల్యూస్ విత్ ఈచ్ వాల్యూ సపరేటెడ్ బై ఏ న్యూ లైన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనం ప్యాకేజ్లో ఉన్న ఆప్షన్స్ని డిఫైన్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్లో నేను ఓపెన్, క్లోజ్డ్ అండ్ పెండింగ్ అని డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ మీరు డిస్క్రిప్షన్, హెల్ప్ టెక్స్ట్ కూడా యాడ్ చేయొచ్చు సో దట్ యూజర్స్ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ దిస్ టెక్స్ట్. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ మీరు విజిబిలిటీ కంట్రోల్ చేయొచ్చు. మీరు సర్టెన్ యూజర్స్కి విజిబిలిటీ ఉండాలి అనుకుంటే మీరు దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా యూజర్కి విజిబిలిటీ నుంచి రిమూవ్ చేయాలి అనుకున్నా ఇక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మీరు దీన్ని పేజ్ లేఅవుట్లో డిస్ప్లే చేయాలి అనుకున్నా ఆర్ వద్దు అనుకున్నా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మనం స్టేటస్ అనే పిక్ లిస్ట్ వాల్యూ క్రియేట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ మనం హోమ్ ట్యాబ్కి వెళ్దాం అండ్ మన స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు ఏదైనా రికార్డ్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టేటస్ అనే ఫీల్డ్ డిస్ప్లే అవుతుంది. మీరు పెన్సిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం ఎర్లియర్ క్రియేట్ చేసిన డిఫరెంట్ ఆప్షన్ని చూడవచ్చు. లైక్ ఓపెన్, క్లోజ్, పెండింగ్ అని మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ ఆన్ సేవ్. ఇలా మనం సేల్స్ ఫోర్స్లో పిక్ లిస్ట్ వాల్యూస్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్కి వెళ్దాం. ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. న్యూ మీద క్లిక్ చేయాలి అండ్ డేటా టైప్ వచ్చేసి మనం మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మీరు లేబుల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియారిటీ ఆర్ మీరు హాబీస్ అని కూడా తీసుకోవచ్చు. అండ్ ఎంటర్ వాల్యూస్ విత్ ఈచ్ వాల్యూ సపరేటెడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్, ట్రావెలింగ్, జిమ్, లైక్ దిస్. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ ఏం నేను చేంజ్ చేయట్లేదు, నేను అలానే ఉంచుతున్నాను. అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ మీరు యూజర్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ పేజ్ లేఅవుట్లో డిస్ప్లే అవ్వాలో లేదో సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు హాబీస్ అనే నేమ్తో మనకి మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు పేజ్ లేఅవుట్కి వెళ్దాం. రికార్డ్ డీటెయిల్ పేజ్ లేఅవుట్. మీరు మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ చూడవచ్చు ఇక్కడ, విచ్ ఆర్ స్పోర్ట్స్, ట్రావెల్ అండ్ జిమ్. మీరు స్పోర్ట్స్ చూస్ చేసుకోవచ్చు ఆర్ జిమ్ చూస్ చేసుకోవచ్చు ఆర్ మీరు కావాలంటే బోత్ కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ ఆన్ సేవ్. సో స్పోర్ట్స్ అండ్ జిమ్. మీకు పిక్ లిస్ట్ అండ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ యొక్క డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. సో గ్రేట్. ఇప్పుడు మనం గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్కి వెళ్దాం. బేసిక్గా గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ అనేది మల్టిపుల్ కస్టమ్ పిక్ లిస్ట్ ఫీల్డ్స్ కోసం ఒకే సింగిల్ రీయూజబుల్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని డిఫైన్ చేయడానికి యూజ్ అవుతుంది. బేసిక్గా ఇది మెయింటెనెన్స్ని సింప్లిఫై చేస్తుంది అండ్ మీ సేల్స్ ఫోర్స్ ఆర్గనైజేషన్స్లో డేటా కన్సిస్టెన్సీని ఎన్షూర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సేమ్ సెట్ ఆఫ్ వాల్యూస్ని యూజ్ చేసే మల్టిపుల్ పిక్ లిస్ట్ వాల్యూస్ ఉంటే, ఎగ్జాంపుల్ లైక్ కంట్రీ ఆర్ ఇండస్ట్రీ, మీరు వాటిని ఒకే ప్లేస్లో మేనేజ్ చేయడానికి గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ని క్రియేట్ చేయవచ్చు. సో ఇప్పుడు గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ని సేల్స్ ఫోర్స్లో ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా యూస్ చేయాలో నేను చూపిస్తాను.
ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి సెటప్ మీద క్లిక్ చేయాలి. క్విక్ ఫైండ్ బాక్స్లో పిక్ లిస్ట్ వాల్యూ సెట్ అని సెర్చ్ చేయాలి. మనకి ఇక్కడ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి అండ్ క్లిక్ ఆన్ న్యూ. మనం ఇక్కడ లేబుల్ నేమ్ ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ కంట్రీ అని తీసుకుంటున్నాను. అండ్ మీరు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ ఎంటర్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ USA, కెనడా, UK అండ్ జర్మనీ లైక్ దిస్. ఇప్పుడు మీరు దీన్ని ఆల్ఫాబెటికల్గా డిస్ప్లే చేయాలి అనుకున్నా ఆర్ మీరు దీన్ని డిఫాల్ట్గా ఉంచాలి అనుకున్నా మీరు సెలెక్ట్ డిసెలెక్ట్ చేయొచ్చు. నేను డిఫాల్ట్ వాల్యూస్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ అనేది కంట్రీ అనే నేమ్తో క్రియేట్ అయింది. సో బేసిక్గా ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ని సేల్స్ఫోర్స్లోని మల్టీ పిక్ లిస్ట్ ఫీల్డ్స్లో రీయూజ్ చేయవచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అగైన్. అనదర్ డే అనదర్ వీడియో. ఈరోజు మనం పిక్ లిస్ట్ గురించి నేర్చుకుందాం అండ్ డిఫరెన్స్ బిట్వీన్ పిక్ లిస్ట్ అండ్ డిపెండెంట్ పిక్ లిస్ట్ గురించి చూద్దాం. ఇలాంటి మరిన్ని సేల్స్ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కంట్రోలింగ్ పిక్ లిస్ట్ ఆర్ చెక్ బాక్స్ అంటే బేసిక్గా ఒక ఫీల్డ్స్లోని సెలెక్షన్స్ అనదర్ ఫీల్డ్లోని ఆప్షన్స్పై డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంట్రీ ఫీల్డ్లో USA పిక్ లిస్ట్ని సెలెక్ట్ చేస్తే స్టేట్ పిక్ లిస్ట్ USA రిలేటెడ్ స్టేట్స్ మాత్రమే చూపిస్తుంది. సో బేసిక్గా కంట్రోలింగ్ చెక్ బాక్స్ ఆర్ పిక్ లిస్ట్ అనేవి ఒకదానికొకటి కంట్రోల్ చేయబడతాయి. లైక్ కాలం ఏ అనేది కాలం బిని కంట్రోల్ చేస్తుంది. మీరు కాలం ఏ నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే కాలం బిలో ఆటోమేటిక్గా ఏ రిలేటెడ్ వాల్యూ సెలెక్ట్ అవుతుంది. అంటే అవి కంట్రోలింగ్ చెక్ బాక్స్ ఆర్ కంట్రోలింగ్ పిక్ లిస్ట్స్ అనమాట. డిపెండెంట్ పిక్ లిస్ట్ అంటే బేసిక్గా కంట్రోలింగ్ ఫీల్డ్లో సెలెక్షన్ ద్వారా వాల్యూస్ని డిటర్మైన్ చేయబడతాయి. డిపెండెంట్ పిక్ లిస్ట్ బేసిక్గా రిలివెంట్ ఆప్షన్స్ని చూపించడం ద్వారా డేటా యాక్యురసీని అండ్ యూజర్స్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంట్రీ ఫీల్డ్లో కెనడా పిక్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే సో స్టేట్ పిక్ లిస్ట్లో ఓన్లీ కెనడా రిలేటెడ్ స్టేట్స్ మాత్రమే చూపిస్తాయి. లైక్ మీరు ఏదైనా కాలం ఏ నుంచి చూస్ చేసుకుంటే కాలం బిలో కాలం ఏ రిలేటెడ్ వాల్యూస్ మాత్రమే కనిపిస్తాయి. నేను మీకు దీని విజువల్ డిమాన్స్ట్రేషన్ చూపిస్తాను. సో మీకు డిఫరెన్స్ బిట్వీన్ కంట్రోలింగ్ అండ్ డిపెండెంట్ పిక్ లిస్ట్ గురించి అర్థమవుతుంది. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అండ్ అగైన్ ఇప్పుడు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలి అండ్ అగైన్ గో టు ద ఆబ్జెక్ట్ మేనేజర్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్ అయిన స్టూడెంట్లోకి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళాలి. దెన్ క్లిక్ ఆన్ న్యూ ఇన్ దట్ టు క్రియేట్ న్యూ ఫీల్డ్. అండ్ డేటా టైప్ వచ్చేసి ఇక్కడ పిక్ లిస్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ మీరు లేబుల్ నేమ్ ఎంటర్ చేయాలి. లైక్ 2.0 కంట్రీ 2.0 అండ్ ఎంటర్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా, సౌదీ అండ్ చైనా లైక్ దట్. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మీరు ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ప్రొఫైల్స్కి చూస్ చేసుకోవచ్చు అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ మీరు దీన్ని పేజ్ లేఅవుట్లో చూపించాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇప్పుడు మళ్ళీ అనదర్ ఫీల్డ్ క్రియేట్ చేద్దాం ఫర్ డిపెండెంట్ పిక్ లిస్ట్. అగైన్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ న్యూ అండ్ సెలెక్ట్ డేటా టైప్ యాస్ పిక్ లిస్ట్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇప్పుడు మనం లేబుల్ నేమ్ ఎంటర్ చేయాలి. లైక్ స్టేట్ అండ్ ఎంటర్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ A, B and C. And then click on next and again click on next and then save. ఇప్పుడు మనం 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసాము, కంట్రీ 2.0 అండ్ స్టేట్.
సో ఇప్పుడు మీరు వాటిని కంట్రోలింగ్ ఆర్ డిపెండెంట్ ఫీల్డ్గా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలి, మీరు ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న ఫీల్డ్ డిపెండెన్సీని క్లిక్ చేయాలి అండ్ దెన్ క్లిక్ ఆన్ న్యూ అండ్ దెన్ మీరు వీటిలో కంట్రోలింగ్ ఫీల్డ్గా ఏం చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు, విచ్ ఈస్ 2.0 అండ్ డిపెండెంట్ ఫీల్డ్గా స్టేట్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీరు వాల్యూస్ని ఒకదానితో ఒకటి మ్యాప్ చేయాలి. ఇక్కడ నేను ఆఫ్రికా కోసం స్టేట్ వాల్యూ ఏ అని తీసుకుంటున్నాను అండ్ దీనిపై క్లిక్ చేసి వాల్యూని క్లియర్ చేయాలి. అండ్ సౌదీ కోసం స్టేట్ వాల్యూ బి తీసుకుంటున్నాను అండ్ చైనా కోసం స్టేట్ వాల్యూ సి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు కంట్రోలింగ్ పిక్ లిస్ట్ అండ్ డిపెండెంట్ పిక్ లిస్ట్తో మ్యాప్ చేశారు. నౌ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మీరు ఈ పేజ్ని రిఫ్రెష్ చేస్తే మీరు ఇక్కడ చూడవచ్చు 2 ఫీల్డ్స్. వన్ ఈజ్ కంట్రోలింగ్ ఫీల్డ్ అండ్ సెకండ్ వన్ డిపెండెంట్ ఫీల్డ్. ఇప్పుడు మనం కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా, దెన్ మీకు స్టేట్ ఫీల్డ్లో ఓన్లీ ఆప్షన్ ఏ మాత్రమే కనిపిస్తుంది, ఇంకా ఏం కనిపించట్లేదు. సో మీరు దీన్ని ఇక్కడ సేవ్ చేయొచ్చు. సేమ్ మీరు కంట్రీ ఫీల్డ్లో సౌదీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్టేట్ ఫీల్డ్లో ఓన్లీ ఆప్షన్ బి మాత్రమే కనిపిస్తుంది. సో మనం ఆప్షన్ బి సెట్ చేస్తాము. సో ఇక్కడ ఎటువంటి మెస్ ఉండదు. సో ఇది మీ ఓన్ చాయిసెస్తో పిక్ లిస్ట్ వాల్యూస్ని క్రియేట్ చేయడానికి ఈజీ వే అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో మనము ఈరోజు డిఫరెన్స్ బిట్వీన్ కంట్రోలింగ్ ఫీల్డ్ అండ్ డిపెండెంట్ ఫీల్డ్ గురించి నేర్చుకున్నాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫార్ములా ఫీల్డ్ అంటే ఏంటి అండ్ సేల్స్ ఫోర్స్లో ఫార్ములా ఫీల్డ్ ఎలా క్రియేట్ చేస్తాము అనే దాని గురించి చిన్న డిమానిస్ట్రేషన్ ఇస్తాను. అండ్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో మనం సైన్ ఇన్ అయిన తర్వాత ఇది మనకి కనిపించే ఫస్ట్ పేజ్. ఒకసారి మనం ప్రీవియస్ వీడియోని రీక్యాప్ చేస్తే సేల్స్ ఫోర్స్లో కస్టమ్ ఫీల్డ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో మనం లాస్ట్ వీడియోలో క్రియేట్ చేసిన కస్టమ్ ఫీల్డ్స్లోకి వెళ్దాం. సో మనము రైట్ సైడ్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళి సెటప్ మీద క్లిక్ చేయాలి అండ్ అగైన్ మనం లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆబ్జెక్ట్ మేనేజర్ని క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ క్విక్ ఫైండ్ బాక్స్లో స్టూడెంట్ అని సెర్చ్ చేస్తున్నాను. సో మనకి స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ దట్ అండ్ ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్తున్నా. ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లో న్యూ మీద క్లిక్ చేయాలి టు క్రియేట్ న్యూ ఫీల్డ్. సో మనం ఫార్ములా ఫీల్డ్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి మన ఫీల్డ్ కోసం మనం ఫార్ములాని డేటా టైప్గా యూస్ చేస్తాము అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ మీరు ఏదైనా ఫార్ములాని ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ మీరు ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే అండ్ మీరు అమౌంట్ అండ్ ఏదైనా మాన్యువల్గా ఎంటర్ చేయకూడదు అనుకున్నా మీరు జస్ట్ ఫార్ములాని ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే అండ్ మీరు డేటా ఏం ఎంటర్ చేయాలి అనుకోకపోయినా సరే బట్ మీకు మాన్యువల్గా తెలుసు, సో మీరు సేల్స్ ఫోర్స్లో ఫార్ములా ఫీల్డ్ని క్రియేట్ చేయవచ్చు, విచ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. అండ్ ఇది మీకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ లేబుల్ నేమ్ నేను ఇక్కడ టోటల్ అమౌంట్ అని ఇస్తున్నాను బికాస్ నేను ఇది టోటల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ దెన్ ఆబ్వియస్లీ సేల్స్ ఫోర్స్లో మీరు డేటా టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మీరు మీ ఫార్ములాని చెక్ బాక్స్లో చూపించాలి అనుకుంటున్నా ఆర్ మీరు ఫార్ములాని కరెన్సీలో చూపించాలి అనుకుంటున్నా సరే అండ్ దెన్ మీ ఫార్ములా రిటర్న్ టైప్ ఎలా ఉంటుంది అండ్ మనకి కరెన్సీ కావాలి ఆర్ మీరు జస్ట్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. అండ్ నేను క్యాలిబ్రేట్ చేయాలి అనుకున్న ఫార్ములాకి బోత్ ఆర్ యాక్యురేట్, బట్ మీరు మీ ఫార్ములాని బట్టి డిసైడ్ అవ్వచ్చు. సో ఫర్ మీ ఈ కేసులో నేను ఏదర్ కరెన్సీ ఆర్ నెంబర్ చూస్ చేసుకోవచ్చు, బట్ ఇప్పటికీ నేను కరెన్సీ చూస్ చేసుకుంటున్నాను బికాస్ మనం టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. అండ్ దెన్ ఐ విల్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మీరు ఫార్ములా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆబ్వియస్గా మీరు టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఫార్ములా రాయాలి. సో నేను ఇక్కడ ఫార్ములా రాస్తాను
ఓకే, సో మనం బ్యాక్కి వెళ్దాం ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్కి. అండ్ బికాజ్ మనం హాస్టల్ ఫీ అండ్ మంత్లీ ఫీ ఈ 2 అమౌంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాం. సో మీరు ఏపీఐ నేమ్ ఎంటర్ చేయాలి. సో డోంట్ ఫర్గెట్, ఫార్ములా క్రియేట్ చేయాలి అంటే మీరు ఈ ఏపీఐ నేమ్ ఎంటర్ చేయాలి. సో మనం కాపీ చేసి బ్యాక్కి వెళ్దాం. సో మీరు హాస్టల్ ఫీ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ దెన్ ప్లస్ ఎంటర్ చేసి అండ్ దెన్ మంత్లీ ఫీ కూడా ఎంటర్ చేయాలి. మనం ఇక్కడ ఏపీఐ నేమ్ కాపీ చేస్తాము అండ్ దెన్ ఎంటర్ ప్లేస్ అండ్ మంత్లీ ఫీ కూడా ఎంటర్ చేయాలి. ఇది నేను క్రియేట్ చేసిన ఫార్ములాకి సింపుల్ వర్షన్, బట్ ఆబ్వియస్గా మీరు అడ్వాన్స్డ్ ఫార్ములా ఆప్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అడ్వాన్స్డ్ ఫార్ములా ఉంటే. బికాస్ ఇది సింపుల్ ఫార్ములా కాబట్టి నేను సింపుల్ ఫార్ములా యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను సింటాక్స్ చెక్ చేస్తాను. సింటాక్స్ అనేది బేసిక్గా ఫార్ములాలో ఎర్రర్ ఏం లేదు అనేది తెలియజేస్తుంది. ఒకవేళ ఏదైనా ఎర్రర్ ఉంటే దెన్ ఆబ్వియస్గా ఆ ఎర్రర్ ఇక్కడ ఇస్తుంది, బట్ నా ఫార్ములా యాక్యురేట్గా ఉంది. దట్స్ వై ఐ డిడెంట్ ఫైండ్ ఎనీ ఎర్రర్స్ ఇన్ ది ఫార్ములా. సో ఐ విల్ క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ నేను ఈ ఫీల్డ్ ఈచ్ యూజర్ ప్రొఫైల్లో డిస్ప్లే అవ్వాలి అని సెలెక్ట్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ ఆబ్వియస్గా దీన్ని నేను పేజ్ లేఅవుట్లో యాడ్ చేస్తున్నాను, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మనం ఫార్ములా ఫీల్డ్ని క్రియేట్ చేసాము, విచ్ ఈజ్ టోటల్ అమౌంట్. ఇప్పుడు మనం అగైన్ స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్దాం. అక్కడ ఓపెన్ ఎనీ రికార్డ్ ఇన్ దట్ ఆబ్జెక్ట్ అండ్ మనం క్రియేట్ చేసిన టోటల్ అమౌంట్ అనే ఫీల్డ్ ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ ఇక్కడ క్రియేట్ చేసిన మంత్లీ ఫీజ్ అండ్ హాస్టల్ ఫీజ్ ఫీల్డ్స్ ఫిల్ చేస్తే ఇది ఆటోమేటిక్గా అమౌంట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ ఫీజు వచ్చేసి నేను $30 అని తీసుకుంటున్నాను అండ్ హాస్టల్ ఫీజ్ ఈజ్ $10 ఫర్ ఎగ్జాంపుల్. దెన్ క్లిక్ ఆన్ సేవ్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఆటోమేటిక్గా టోటల్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ హాస్టల్ ఫీ అండ్ మంత్లీ ఫీ. ఇలా సేల్స్ ఫోర్స్లో ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేసాము అండ్ ఇది మీకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ ఇస్తుంది అండ్ మీ టైంని కూడా సేవ్ చేస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు ఈ వీడియోలో నేను లుకప్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వాటిని ఎలా క్రియేట్ చేయాలో లిటిల్ డిమాన్స్ట్రేషన్ ఇస్తాను. సో లెట్స్ గో. నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ డిమాన్స్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్లోకి లాగిన్ అవుదాం అండ్ నేను లుకప్ రిలేషన్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా లుకప్ అండ్ మాస్టర్ డీటెయిల్ బోత్ కూడా 1-to-many రిలేషన్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. సో మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టూడెంట్ ఆబ్జెక్ట్. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి స్టూడెంట్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ మనం చూడొచ్చు అండ్ అదర్ వన్ వచ్చేసి బుక్ ఆబ్జెక్ట్. బుక్ ఆబ్జెక్ట్ అనేది కస్టమ్ ఆబ్జెక్ట్ అనమాట. సో నేను ఇప్పుడు బుక్ ఆబ్జెక్ట్లో లుకప్ రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తున్నాను సో దట్ అది స్టూడెంట్ ఆబ్జెక్ట్కి లింక్ అవుతుంది. సో ఇప్పుడు నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మనం స్టూడెంట్ ఆబ్జెక్ట్ యొక్క రికార్డ్ డీటెయిల్స్ని చూడవచ్చు. అండ్ అగైన్ మనం ఇప్పుడు బుక్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే బుక్ ఆబ్జెక్ట్ యొక్క రికార్డ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూడవచ్చు. సో మనం బుక్ ఆబ్జెక్ట్లో లుకప్ రిలేషన్ని క్రియేట్ చేద్దాము. సో మనం బుక్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్దాం అండ్ క్లిక్ ఆన్ న్యూ ఇన్ దట్. సో బేసిక్గా లుకప్ రిలేషన్ అనేది ఒక ఆబ్జెక్ట్ నుంచి అనదర్ ఆబ్జెక్ట్కి రిలేషన్ క్రియేట్ చేస్తుంది. మీన్స్ మనము లింక్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు లుకప్ రిలేషన్ క్రియేట్ చేస్తాము.
యూజర్స్ లుకప్ ఐకాన్ మీద క్లిక్ చేసి పాపప్ లిస్ట్లో నుంచి ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అంటే ఏంటి? సో బుక్లో రికార్డు క్రియేట్ చేసేటప్పుడు మనకి లుకప్ ఐకాన్ కనిపిస్తుంది. మనం దానిపై క్లిక్ చేస్తే మనం అవైలబుల్ స్టూడెంట్ రికార్డ్స్ ఒక పాపప్ లిస్ట్ కనిపిస్తుంది. సో మీరు ఒక పర్టికులర్ రికార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ బుక్ రికార్డ్స్ స్టూడెంట్స్ రికార్డ్స్తో లింక్ అవుతాయి. Then further it says other object is the source of values in the list. సో సపోజ్ మీరు 5 బుక్ రికార్డ్స్ క్రియేట్ చేస్తే మీరు సేమ్ స్టూడెంట్ రికార్డ్ 5 బుక్ రికార్డ్స్కి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మీరు 5 బుక్ రికార్డ్స్కి ఒక స్టూడెంట్ రికార్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ మీరు 5 డిఫరెంట్ బుక్ రికార్డ్స్కి 5 డిఫరెంట్ స్టూడెంట్ రికార్డ్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. సో అందుకే దీన్ని 1 to many రిలేషన్షిప్ అంటారు. సో ఇప్పుడు మనం ఈ రిలేషన్ని క్రియేట్ చేయబోతున్నాం. ఇక్కడ మనం లుకప్ రిలేషన్ని సెలెక్ట్ చేస్తాం అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మనం లుకప్ రిలేషన్ ఏ ఆబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉండాలో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనం స్టూడెంట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్గా తీసుకుంటున్నాం. సో సెలెక్ట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ హియర్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆబ్వియస్గా మీరు లుకప్ రిలేషన్కి నేమ్ ఎంటర్ చేయాలి. ఇది మీ బుక్ ఆబ్జెక్ట్లో డిస్ప్లే అవుతుంది. మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ స్టూడెంట్ అనే ఇస్తున్నాను బికాస్ నేను ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ బుక్ స్టాకర్స్లో చూడాలి అనుకుంటున్నాను. నౌ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్గా దిస్ ఈజ్ రిలేటెడ్ టు కస్టమ్ రిలేటెడ్ లిస్ట్. మీరు ఎప్పుడైతే లుకప్ ఫీల్డ్ క్రియేట్ చేస్తారో సో రిలేటెడ్ లిస్ట్ అనేది ప్రైమరీ ఆబ్జెక్ట్లో అవైలబుల్గా ఉంటుంది. మన కేసులో ఇది స్టూడెంట్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఏ ప్రొఫైల్స్కి మీరు ఇది విజిబుల్గా ఉండాలి అనుకుంటున్నారో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ మీరు ఇది బుక్ లేఅవుట్లో యాడ్ చేయాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు ఇది స్టూడెంట్ లేఅవుట్లో డైరెక్టెడ్ లిస్ట్లో డిస్ప్లే అవ్వాలి అనుకుంటే కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ క్లిక్ ఆన్ సేవ్. అగైన్ మన సేల్స్ఫోర్స్ ఆర్గ్లోకి వస్తే మనం బుక్స్ ఆప్షన్లోకి వెళ్దాం. మనం న్యూ రికార్డ్స్ క్రియేట్ చేయాలి బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రికార్డ్ సెట్. సో మనం న్యూ రికార్డ్ క్రియేట్ చేద్దాం. క్లిక్ ఆన్ న్యూ అండ్ మనం ఏదైనా సీరియల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇది మనం క్రియేట్ చేసిన లుకప్ రిలేషన్. ఈ బుక్ ఏ స్టూడెంట్ రిలేటెడ్? లూయిస్. అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ లుకప్ రిలేషన్ అనేది బుక్ రికార్డ్లో విజిబుల్గా ఉంది బికాస్ మనం లూయిస్ ఇక్కడ క్రియేట్ చేసాము. సో మనం స్టూడెంట్ ఆబ్జెక్ట్లోకి వేస్తే మనం లూయిస్ సెలెక్ట్ చేయాలి అండ్ దెన్ మనం రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్ళాలి. దెన్ వీ కెన్ సీ దిస్ బుక్ ఈజ్ రిలేటెడ్ టు లూయిస్. దిస్ ఈజ్ కాల్డ్ 1 to many రిలేషన్షిప్. మనం ఇక్కడ నుంచి లూయిస్ సెలెక్ట్ చేసాము అండ్ బుక్ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఆటోమేటిక్గా యాడ్ అయింది. ఇలా సేల్స్ఫోర్స్లో లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేసాము. సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కోసం మనం 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ బుక్ అండ్ బుక్ హిస్టరీస్. సో నేను 2 ఆబ్జెక్ట్స్కి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాను. నేను బుక్ హిస్టరీస్ని బుక్తో క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ కేసులో మాస్టర్ డీటెయిల్ రిలేషన్ని బుక్ హిస్టరీలో క్రియేట్ చేస్తాము. సో మనం ఇక్కడ బుక్ హిస్టరీస్ని ఓపెన్ చేయాలి అండ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లోకి వెళ్ళి న్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. అండ్ దెన్ మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని డేటా టైప్గా చూస్ చేసుకోవాలి. బట్ బిఫోర్ దట్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేది స్పెషల్ టైప్ ఆఫ్ రిలేషన్ని క్రియేట్ చేస్తుంది బిట్వీన్ వన్ ఆబ్జెక్ట్ లైక్ చైల్డ్ ఆర్ డీటెయిల్ నుంచి అనదర్ ఆబ్జెక్ట్ మాస్టర్ ఆర్ పేరెంట్కి. అండ్ ఈ రిలేషన్షిప్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ ఆన్ ఆల్ చైల్డ్ ఆబ్జెక్ట్స్. అండ్ మన సినారియోలో చైల్డ్ ఆబ్జెక్ట్ వచ్చేసి బుక్ హిస్టరీస్ అన్నమాట.
అండ్ అదర్ ఆబ్జెక్ట్ వచ్చేసి పేరెంట్ ఆర్ మాస్టర్. మన సినారియోలో ఇది ఆబ్వియస్గా బుక్ అవుతుంది. అండ్ ఈ రిలేషన్షిప్ ఫీల్డ్ అనేది అన్ని డీటెయిల్డ్ పేజ్లో రిక్వైర్డ్. డీటెయిల్డ్ రికార్డ్ యొక్క ఓనర్షిప్ అండ్ షేరింగ్ కింద మాస్టర్ ఆబ్జెక్ట్ అండ్ బుక్ డిటర్మైన్ చేస్తాయి. ఒక యూజర్ మాస్టర్ రికార్డ్ని డిలీట్ చేసినప్పుడు అన్ని చైల్డ్ రికార్డ్స్ డిలీట్ అవుతాయి. సో మీరు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని డిలీట్ చేస్తే అన్నీ డిలీట్ అవుతాయి. అది చైల్డ్ రిలేషన్షిప్లో అయినా ఆర్ పేరెంట్ రిలేషన్షిప్లో అయినా సరే బోత్ ఆబ్జెక్ట్స్లో రికార్డ్స్ డిలీట్ అవుతాయి. ఇట్ మీన్స్ కేవలం ఒక ఆబ్జెక్ట్ నుండి ఫీల్డ్లా కనిపించడం కాదు. ఈ వీడియో రిమైనింగ్ పార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే మీరు కోర్స్ డీటెయిల్ సమ్మరైజ్ చేయడానికి మాస్టర్ డీటెయిల్ రికార్డ్స్లో రోలప్ సమ్మరీని క్రియేట్ చేయొచ్చు. రోలప్ సమ్మరీస్ అంటే ఏంటంటే దీని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మనం రిలేటెడ్ టు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ లుక్అప్ రిలేషన్షిప్లో లాగానే. సో నేను ఇక్కడ బుక్ అనే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. రిలేటెడ్ టు ఇది బుక్ హిస్టరీస్ రిలేటెడ్ టు బుక్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మనం ఫీల్డ్ లేబుల్ నేమ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఫీల్డ్ లేబుల్ నేమ్ వచ్చేసి బుక్ అని చూస్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను బుక్ హిస్టరీస్ని బుక్ అనే ఆబ్జెక్ట్లో చూడాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది, విచ్ ఈస్ బుక్ హిస్టరీస్. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ మీరు ఏ ప్రొఫైల్స్కి విజిబుల్గా ఉండాలో మీరు సెలెక్ట్ ఆర్ డిసెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో లుక్అప్ రిలేషన్షిప్లో మనం సెలెక్ట్ ఆర్ డిసెలెక్ట్ చేసుకోవడానికి ఎలా ఉంటుంది, ఈ ఫీల్డ్ అదర్ ఆబ్జెక్ట్లో డిస్ప్లే అవ్వాలా లేదా అని. బట్ ఇక్కడ ఇట్ ఈస్ కంపల్సరీ. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ అన్నమాట. ఇది ఈ ఫీల్డ్స్ని వ్యూ చేసే పేజ్ లేఅవుట్. బికాస్ ఇది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్, ఇక్కడ ఫీల్డ్ అవసరం. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కోసం ఈ ఆబ్జెక్ట్పై మీ బుక్ హిస్టరీస్లో లేఅవుట్ని అదే ఆబ్జెక్ట్పై యాడ్ చేయడం అనేది నెసెసరీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. మీరు బుక్ హిస్టరీస్ రిలేటెడ్ లిస్ట్ని బుక్ లేఅవుట్లో డిస్ప్లే అవ్వాలో లేదో చూస్ చేసుకోవచ్చు. నేను సేమ్ అలానే ఉంచుతున్నాను. నేను ఈ బుక్ హిస్టరీస్ రిలేటెడ్ లిస్ట్ అనేది బుక్ లేఅవుట్లో కనిపించాలి అని అనుకుంటున్నా. సో దాన్ని అలానే ఉంచుతున్నాను అండ్ క్లికింగ్ ఆన్ సేవ్. అగైన్ మనం బ్యాక్కి వెళ్ళి బుక్ హిస్టరీస్లో న్యూ రికార్డ్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ బుక్ హిస్టరీ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ సోల్డ్ అవుట్ అని తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం ఏదైనా బుక్ రిలేటెడ్ హిస్టరీ యాడ్ చేయొచ్చు. ప్రజెంట్ ఇక్కడ ఏం రికార్డ్స్ అవైలబుల్ లేవు, సో క్విక్గా ఒక రికార్డ్ క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ ఏదైనా సీరియల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ వచ్చేసి నేను జార్జ్ అని తీసుకుంటున్నాను. అగైన్ నేను లూయిస్ అని సెలెక్ట్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ సేవ్. అండ్ దెన్ సోల్డ్ అవుట్. అండ్ అగైన్ మనం బుక్స్ ఆబ్జెక్ట్లోకి వెళ్దాం అండ్ ఈ రికార్డ్ని ఓపెన్ చేద్దాం. దెన్ గో టు ద రిలేటెడ్ లిస్ట్. సో మీరు బుక్ హిస్టరీ సోల్డ్ అవుట్ అని చూడవచ్చు. సో బుక్ ఆబ్జెక్ట్ నుంచి డైరెక్ట్గా మీరు ఆ బుక్ సోల్డ్ అవుట్ అయింది అని చూడవచ్చు. మీరు స్పెషల్గా బుక్ హిస్టరీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఈ బుక్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి ఇది సోల్డ్ అయినట్లు మీరు చూడొచ్చు. సో మనం ఎర్లియర్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్ గురించి ఒకటి డిస్కస్ చేసాము. దట్ ఈజ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్లో మనం ఏదైనా మాస్టర్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డు కూడా డిలీట్ అవుతుంది. ఇది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ లుక్అప్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్. ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూపిస్తాను.
సో అగైన్ మనం స్టూడెంట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం లుకప్ రిలేషన్షిప్ని క్రియేట్ చేసాము. అండ్ మనకు తెలుసు ఈ బుక్ అనేది రిలేటెడ్ టు లూయిస్. సో మనం ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి అగైన్ ఈ లూయిస్ అనే రికార్డ్ని డిలీట్ చేస్తే అండ్ మళ్ళీ మనం బుక్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే విచ్ ఈజ్ చైల్డ్ ఆబ్జెక్ట్. అండ్ మనం ఇక్కడ రికార్డ్ డిలీట్ కాలేదు. వీ కెన్ సీ హియర్ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో లూయిస్ రికార్డ్ డిలీట్ అయినా బట్ ఇక్కడ అలానే ఉంది. బట్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో మీరు చూడొచ్చు. నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. యూ కెన్ సీ ఇక్కడ బుక్ హిస్టరీ సోల్డ్ అవుట్ అని, రైట్? సో జస్ట్ ఈ బుక్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, దెన్ బుక్ హిస్టరీ కూడా డిలీట్ అయింది. బికాస్ మనం బుక్ నుంచి రికార్డ్ డిలీట్ చేసాము. ఇది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ లుకప్ రిలేషన్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్కి. సో ఈ ఫీల్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మీ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో ఇవి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. సో మీరు ఒక డిపెండెంట్ డిలీట్ చేస్తే అదర్ డిపెండెంట్ కూడా డిలీట్ అవుతుంది. బట్ లుకప్ రిలేషన్లో బోత్ ఆబ్జెక్ట్స్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వవు. సో మీరు రెండు ఆబ్జెక్ట్స్లో రికార్డ్ని ఏది డిలీట్ చేసినా డిఫరెన్స్ ఏం క్రియేట్ అవ్వదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు లుకప్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్ డిఫరెన్స్